ప్రియ తమ్ముడు, చెల్లి, యేసయ్య బెత్లెహేములో జన్మించిన తరువాత 8వ దినమున యేసయ్యకి యేసు అనే పేరు పెట్టారు. పెట్టిన తరువాత ప్రతిష్ఠ చేయడానికి యేసయ్యని యెరూషలేము దేవాలయమునకు తీసుకొని వెళ్లారు. అక్కడ అన్న అనే ఒక ప్రవక్త ఉంది. ఆమె యేసయ్యను చూసి కొనియాడింది. ఈ మాటలు లూకా సువార్త 2వ అధ్యాయము 36-38 వచనాల్లో వ్రాయబడినాయి. అన్న అనే ప్రవక్తి ఆషేరు గోత్రికురాలు. వాళ్ళ నాన్న పేరు పనూయేలు. ఆమె పనూయేలు కుమార్తె. ఆమె ఒక ప్రవక్తిగా ఉంది. ఆమె 7 సంవత్సరములు పెనిమిటితో సంసారం చేసింది. బహుకాలము గడిచినదయ్యున్నది. 84 సంవత్సరాలు విధవరాలయ్యుంది. దేవాలయమును విడిచిపెట్టలేదు. ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తా ఉంది. యేసయ్య ఎప్పుడైతే యెరూషలేము దేవాలయంలోకి వచ్చాడో ఆమె కూడా ఆ గడియలోనే వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో మాట్లాడుచుంది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. దేవాలయమును విడిచిపెట్టకుండా రేయింబగళ్ళు సేవ చేస్తా ఉంది. ప్రియ తమ్ముడు, చెల్లి, ఈ మాటలు మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు 84 సంవత్సరములు ఒంటరి జీవితంలో అన్న అనే ప్రవక్త ఎన్ని శ్రమలు, ఇబ్బందులు ఎదురైనయో. కానీ ఒంటరి జీవితం ఎంతో ఇబ్బందికరంగా ఉండింది. కానీ దేవుడు గొప్ప ఆధిక్యతని ప్రవక్త అయిన అన్నాకిచ్చాడు. యేసయ్యను చూసి కొనియాడింది. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి జ్ఞానులు వచ్చి యేసయ్యను దర్శించారు. కానీ అన్నా అనే ప్రవక్తి యెరూషలేములోకి ఆయన ఎప్పుడు వస్తాడో ఆ గడిలోనే లోపలికి నడిపించబడింది. దేవుణ్ణి చూసి సంతోషించింది. మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు భూలోకంలో రావచ్చు. కానీ వాటన్నిటిలో నుంచి మనం దేవుణ్ణి విడువక పట్టుకుందాం. ప్రభువు మనకి గొప్ప రక్షణను అనుగ్రహిస్తాడు. అటువంటి కృప మనందరికి దయచేయును గాక.